జై భారత్ రాజశాల తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని మాటలు ముచ్చరించుకుందాము. ఎందుచేతనంటే బీహార్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వక ముందరే నేను ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే 140 నుంచి 160 సీట్లు ఎన్డీఏ కూటమి సాధిస్తుంది అని చెప్పాను. ఇది ఆ రోజు నేను చెప్పినటువంటిది. ఎందుచేత ఆ రకంగా నేను చెప్పటం ఆనాడు నా ఆలోచన ఏంటి, అలా నేను ఎలా చెప్పగలిగాను అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, ఈనాడు అనేకమైనటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో, సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ వీళ్ళందరూ కూడా 2 సీట్లు అటు ఇటులో వస్తాయనేది చెప్పారు. ఐఫోలో ఏదో ఉంది ఒకటి, అది మాత్రం 180 సీట్ల నుంచి 200 సీట్ల దాకా వస్తాయని కూడా చెప్పింది. అయితే 2 రోజుల ముందర ఆ సంస్థ కూడా అలా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఈ సర్వే సంస్థలు ఫెయిల్ అయినాయి అనే దాని గురించి మనం వాటిలో అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, 1-2 సీట్లు తేడాలో, లేకపోతే మామూలుగా తేజస్వి యాదవ్ కూడా కొంతమంది ముఖ్యమంత్రి అవుతాడని కొన్ని ఛానల్ 3 ఛానల్ చెప్పడం జరిగింది. అయితే కరెక్ట్ అయినటువంటి ఎనాలిసిస్ చేయటంలో ఈ యొక్క సంస్థలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా ఇవన్నీ ఫెయిల్ అయ్యి మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, హర్యానా కానివ్వండి, ఇవన్నీ. కాబట్టి ఈనాడు చూసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరిగింది, దీని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు, ఎనలిస్టులు, సెఫాలజిస్టులు, పోరంబోకులు, బోడిస్టులు వీళ్ళందరూ చేసినటువంటిది ఏమిటంటే అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు, తేజస్వి అక్కడ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, రాహుల్ ఖాన్ అనేటువంటి వాడి యొక్క ఓటు సోరీ యొక్క కార్యక్రమం అద్భుతంగా ప్రపంచాన్ని ఆకర్షించింది. అంత కాబట్టి ఇది నిజము, ఎవడో రాహుల్ ఖాన్ చేసినటువంటి ఏదైతే ఓటు సోరీ ఉందో ఇది నిజం అని చెప్పేవాడు, ఇది దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేవాడు. ఈ రకంగా మంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిబేట్లో కూర్చున్న వాళ్ళు, వీళ్ళు భరద్వాజ్ అనేవాడు ఒకడు, సిఎస్ రావు, తర్వాత ఇంకొకరు ఇలాగా రకరకాలుగా కృష్ణకుమారి, వీళ్ళందరూ. కృష్ణకుమారి ఏమందంటే అసలు మామూలుగా బీహార్లో అధికారంలోకి రావటం అనేది అక్కడ మోసం జరిగింది, అందుకు అధికారంలోకి వచ్చింది అనేది ఒకటి. రెండేంటంటే అసలు దేశంలో అవినీతి అంటూ తెలియనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఆమె చెప్పుకొచ్చింది. మైండ్ దొబ్బినట్టుంది ఆవిడకి, మైండ్ లెస్ అనుకుంటా ఆవిడకి. ఆ మైండ్ లెస్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెడతా ఉంటారు, అదొకటి. పోతే ఈడెవడు భరద్వాజ్ అనేవాడు అక్కడ ఈవీఎంల తేడా, అది తేడా, ఇది తేడా అని చెప్పేసి ఆయన గారు చెబుతున్నాడు. ఆడొక మామూలుగా మొదలు మోకాల్లోనే ఉంది, ఎప్పుడు కరెక్ట్ అయినటువంటి అనాలిసిస్ చేయలేడు, ప్రతి ఒక్కటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక పోతే సరసాని శ్రీనివాసరావు అనేవాడు బీహార్లో నెగ్గిరా నీకు దమ్ముంటేని అని చెప్పి మోడీని అన్నాడు. మరి బీహార్ అసలు ఆ మామూలుగా బుద్ధి, జ్ఞానం, మెదడు ఇవన్నీ లేనటువంటి వాడు సరసాని శ్రీనివాస్ అనేటువంటి వాడు. ఇలాంటి వాళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి పైన విషం కక్కుతూ ఉంటాయి. మోదీ భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కుతూ ఈ కులాల కుంపట, ఈ ఇక్కడ మామూలుగా రౌడీలు, గూండాలు, దోపిడీదారులు వీళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి దరిద్రులందరూ ఉన్నారు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం గొప్ప వనరులు కలిగినటువంటి రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం అదే, వీళ్ళ కారణం. అది కాదు. దీని తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎందుకు బీహార్లో అలా జరిగింది. బీహార్లో నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అసలు జనం విపరీతంగా ఇల్లుకి తాళాలు వేసుకుని మొత్తం అందరూ కూడా ఆయన చూడటానికి వచ్చారు. కారణం ఏమిటి, ఎందుకు చూడటానికి వచ్చారు? మోదీ గారి మీద అభిమానంతో కదా. మోదీ గారు తెలియని వ్యక్తి కాదు కదా. 11 సంవత్సరాలకి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక నాయకుడు కదా. ఆయన్ని చూడటానికి పరుగులు వచ్చారు.
కారణం ఏంటంటే అప్పుడు మీడియా వాళ్ళు అడుగుతున్నారండి, ఏమ్మా ఏంటి మీరందరూ ఆడవాళ్ళు అందరూ పిల్లలు తల్లులు అందరూ పరిగెత్తుకెళ్ళిపోయారు, మోదీ గారిని చూశారా అని. మోదీ గారిని మేము చూడలేదు అన్నారు. మరి ఏం చేశారంటే మోడీ గారిని దర్శించుకున్నాము అన్నారు. అంటే ఒక భగవత్ స్వరూపుడు మోదీ అంటే, ఆ మోడీ గారిని మేము దర్శించుకున్నాము అని చెప్పి వీళ్ళందరూ అక్కడ మీడియాలకి చెప్పడం జరిగింది. ఈ సంగతి పనిపాలకి తెలియదు, ఈ బోడిస్టులకి మరి వీళ్ళు విన్నారో లేదో తెలియదు, కానీ ఇది అక్కడ ప్రజలు చెప్పినటువంటిది. ఎందుకు మోడీ గారు ఒక దైవ స్వరూపుడు అయిపోయారానికి వాళ్ళకి అక్కడ ప్రజలకి అనేది మనం అందులోకి వెళ్దాం. వెళితే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక 2-3 టర్ములు పరిపాలన చేసి అక్కడ చేసినటువంటి పరిపాలన దోపిడీ, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, అకృత్యాలు, నీచమైనటువంటి పరిపాలన, ఎలాంటి అభివృద్ధి లేనటువంటి పరిపాలన, రాష్ట్రాన్ని బస్టు పట్టించి కనీసం ప్రజా జీవనం అనేది అక్కడ లేకుండా చేసినటువంటి వాడు, ఈ యొక్క ప్రజలకి ఏ రకమైనటువంటి జీవనోపాధి లేకుండా చేసినటువంటి వాడు లాలూ ప్రసాద్ యాదవ్. ఎందుచేతనంటే లాలు ఆ రోజుల్లో దొంగలు, దోపిడీదారులు, కబ్జాదారులు, గోండాలు, ఈ దాదాలు వీళ్ళందరికీ నాయకత్వం వహించేది కూడా లల్లు కుటుంబాన్ని నుంచి మాత్రమే జరిగేది అనేది అక్కడ ప్రజలు చెబుతున్నటువంటి సత్యం. అది కాబట్టి అలాంటి పరిపాలన మళ్ళా ప్రజలు ఎందుకు కోరుకుంటారు? కోరుకోరు కదా. ఏదైతే 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటివి లేవు. అంతే కాబట్టి ప్రజలు సుఖాన్ని ప్రజలు ఆ రకమైనటువంటి దాన్ని భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన కోరుకోరు కదా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మోదీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో బీహార్ ప్రజల మీద దృష్టి పూర్తిగా పెట్టైనా ఆయన చేసినటువంటి పరిపాలన ఏంటంటే, వాళ్ళకి చేసినటువంటి ఉపకారాలు ఏంటంటే, అంతకు ముందు వాళ్ళ పరిపాలన వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, 1 కిలోమీటర్లు పోయి మంచినీళ్ళు తెచ్చుకునేవారు. 2 బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడ లాబరేటరీ కానీ ఏముండేది కాదు, ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. వాళ్ళ అర్ధరాత్రి కాడ బయటికి వెళ్ళి ఒక ఆరు బయటికి వెళ్ళటం అనేది జరిగేది. వాళ్ళు తిరిగి వస్తారన్నది తెలిసేది కాదు. ఆ రకమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారు. అక్కడ అనుభవించి ఆ తర్వాత 3 ఏంటి కట్టెలు అడవుల్లోకి వెళ్ళిపోయి కట్టెలు కొట్టి తెచ్చుకుని కట్టెల పొయ్యిలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ 3 మహిళామూర్తులకి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వాళ్ళకి. ఈ 3 సమస్యలు తీర్చడానికి మోదీ గారు నడుము కట్టుకుని ప్రతి ఇంటికి బాత్రూమ్ ల్యాబరేటరీ కట్టించడం జరిగింది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం జరిగింది, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. ఈ 3 సరిపోయి కదా వాళ్ళకి. ఈ 3 వల్ల వాళ్ళు పొందే సుఖం ఏదైతే ఉందో దాంట్లో మోదీ గారిని దైవంలా చూసుకుంటున్నారనే సంగతి ఈ బోడిస్టులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రకమైనటువంటి అలాగే రోడ్లు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, ఒక రౌడీని గూండాని ఎవరిని లేకుండా ఎక్కడికక్కడ మామూలుగా తోకాడించిన మక్కిలు ఎరగొట్టి లోపలేసినటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి దగ్గర. ఆ రకంగా ప్రజలకి అభివృద్ధి పదంలోకి ఆ పేద రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ఇలాంటి సౌకర్యాలన్నీ, మౌలిక వసతులన్నీ కల్పిస్తూ అక్కడ ప్రజలకి ఎంతో అండగా నిలబడినటువంటి ఏదైతే ఒక రేషన్ విషయం కానివ్వండి, అదే రకంగా మద్య నిషేధం అమలవుతుంది అక్కడ. మరి ఇంతకన్నా ఏం కావాలి? ఇక్కడ మద్యాలు అమ్ముకునే నాయకుల గురించి మాట్లాడరు వీళ్ళు, ఇక్కడ మద్య వ్యాపారం చేసేటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడరు వీళ్ళు. అక్కడ మద్య నిషేధం జరుగుతుంది. ఇది అక్కడ జరిగినటువంటిది. కాబట్టి అక్కడ ప్రజలు ప్రతి ఒక్క మహిళ కూడా రాత్రి అయినప్పటికైనా సరే లైన్లో నుంచి ఓటేసి మంచి అక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లేనటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో అద్భుతమైన ఓటు శాతాన్ని పెంచి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారనే సంగతిని గుర్తించవలసింది పోయి అక్కడ చేసినటువంటి సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, అనేకమైనటువంటి జరిగినటువంటి అభివృద్ధులు వాటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఎందుకు కదా ఎన్డీఏ కూటమి మళ్ళీ నెగ్గింది అనేది అనాలిసిస్ చేయటం మానేసి ఏమంటాడు ఈవీఎంలు తేడా అంట. మరి మిగతా రాష్ట్రాల్లో నాన్ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి కాకుండా వేరే వాళ్ళు నెగ్గింది కదా ఈవీఎంలు తేడాలు కదా. మరి ఏం చెప్తున్నారు మీరు? అప్పుడు మాట్లాడారు, అప్పుడు ఈవీఎంలు తేడా కదా. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో
అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలకి ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా చేసినటువంటి పరిపాలన 20 సంవత్సరాలుగా ఏదైతే అర్థమవటం జరిగిందో, ఏదైతే 11 సంవత్సరాలుగా మోదీ గారు తీసుకున్నటువంటి వాళ్ళకి మౌలిక అవసరాలు తీర్చినటువంటి నేతగా, ఆయన ఒక దైవంగా ఆ ప్రజలు చూసి ఓట్లేసారనే సంగతి మనం అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది అక్కడ జరిగింది. దీనిని ఆ రోజు నేను నోటిఫికేషన్కి ముందర ఇలాంటి మౌలిక వసతులన్నీ తీర్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, లేకపోతే మళ్ళా గోండా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, రౌడీలు గోండాల్ని మళ్ళా పెంచుకుంటారా, ప్రజలు మళ్ళా కష్టాలను కోరి తెచ్చుకుంటారా? అలా జరగదు అని చెప్పి నేను ఆ రోజుని అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ రకంగా మామూలుగా ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నేను చెప్పాను. లాలూ ప్రసాద్ యాదవ్ ఎవడైతే ఉన్నాడో దొంగ దోచేసుకుని దానాలు తినేసి, దోళ దానాలు కూడా వాడి తినేసి ఆడు జైలుకి పోయాడు. జైలుకి పోయిన తర్వాత ఏం చేశాడండి, తన భార్యకి ఏమీ తెలియనటువంటి తన భార్యను తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి పరిపాలన చేశాడు. ప్రజాస్వామ్యాన్ని అవయాలను చేయటమే కదా. అన్నాడు బాబుదా రాష్ట్రం అవయాలను చేయటమే కదా. నీకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటే నీ ఇష్టం ఉన్నట్టు చేసేస్తావా? ఇంకెవరో లేరా? లాలు పెళ్ళం తప్పించి ఇంకెవరో లేరా? అది ప్రజాస్వామ్యాన్ని అవయాలను చేసినటువంటి వాడు. అంటే కాబట్టి జైల్లో ఉండి పరిపాలన చేసినటువంటి వాడు. అంతే కాబట్టి ఈ రోజున కొడుకు ఇంటికి ఉద్యోగం ఇస్తాను, 20 రోజుల్లో నేను ముఖ్యమంత్రి అయిన 20 రోజుల్లో ఉద్యోగం ఇచ్చేస్తాను, ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత 30,000 జీతం ఇచ్చేస్తాను, ఇలాగా ఇంటికి ఇయ్యిస్తాను, మేము మీ అందరికీ వండిపోతానని చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజల ఏవి నమ్మలేదు. రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర దొంగోట్లు తీసేస్తామంటే దొంగోట్లు ఎందుకు తీశారండి? వాడు దొంగోట్లు ఉన్నాయని తనే అనేవాడు. మరి మెంటలు కదా, క్రాక్ వాడికి. ఆ సన్నాసి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు అవటం అనేది చాలా దౌర్భాగ్యం అనమాట. ఓట్లు ఉన్నాయని తన చెప్పేవాడు, ఓట్లు తీసేస్తే ఎందుకు తీశారని తన అనేవాడు. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి పనికిమాలోని ఆ నాయకుల్ని ప్రజలు అంత అమాయకులు ఏం కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు అయితే కాదు. ఉత్తరాదిన ఆ ప్రజలు ఓటు ఎలా వేయాలో వాళ్ళకి తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ వీళ్ళ అమాయకులు కాదు, ఆశావాదులు కాదు, ఆశావాదులు. ఏంటంటే 1000 రూపాయలు ఓటుకి ఎంత ఇస్తాడో ఆ డబ్బులు తీసుకుని ఓటేయటం, సారా ప్యాకెట్ కొట్టేసేవాడు ఒకడో, బిర్యానీ ప్యాకెట్ కొట్టేసేవాడు ఒకడో, దొంగల్ని దోపిడీదారుల్ని అందరినీ ఎన్నుకుంటారు. ఇక్కడ దోచాడని తెలిసినప్పటికైనా సరే వాళ్ళకే ఓటు వేస్తారు. ఎవరి తిండో అందరూ తింటున్నారంటాడు, లేకపోతే నీడు ఇతండవాదం చేస్తూ ఉంటాడు. అంతటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటర్స్ అంత పిచ్చోళ్ళు అయితే నార్త్ ఇండియాలో లేరు. ఖచ్చితంగా రేపు రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నిక ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ప్రతిపక్షం లేకుండా మమతా బెనర్జీ పరుగులెడుతుంది. చూడండి, ప్రతిపక్షం లేకుండా పోతుంది. అక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ మంచి విజయంతో 2026లో ఆ దొమ్మర రాక్షసి ఆడది తను చేస్తున్నటువంటి అకృత్యాలు అవన్నిటి మీద కూడా అకృత్యాలన్నీ కూడా ప్రజలు అక్కడ భరిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని అక్కడ పెంచి పోషిస్తుంది. రోహింగ్యల్ని, బంగ్లాదేశీల్ని వీళ్ళందరినీ తవిరి కొట్టి అక్కడ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా దీని బతుకు బస్టాండ్ అవుతుంది. మళ్ళా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ బోడిస్టులందరూ కూడా ఈనాడు మీకు నేను చెబుతున్నాను, రాసి పెట్టుకోండి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నేను ఈ వీడియో దయచేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్, జై బీహార్ ప్రజలందరికీ కూడా మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.